పిల్లలు ఇంకా అత్తలేరు, పూజకు టైం అవుతుంది. పిల్లలు రండి, ఏడున్నారు? ऊपर మంచిగా ఊపరు ఇట్లా ఎదురు నువ్వు ఇద్దరు ఓంకార్ దగ్గరికి రా. విష్ణు శివ శివమూర్తివి గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. శివ శివమూర్తివి గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. గణ గణ గంటల్లో గణనాద, నువ్వు గుణగుణ రావయ్య గణనాద. శివ శివమూర్తివి గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. విష్ణు వాటర్ పట్టుకురాబు, అభిషేకం చేయాలి. వైష్ణవ్ పాలు లేపు. ఓకే. శివుడు అభిషేక ప్రియుడు అన్నట్టు అట్లా. ఓం నమ శివాయ. శివుడు చాలా అభిషేక ప్రియుడు. శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. శివుని అనుగ్రహం మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా అభిషేకాన్ని తప్పకుండా చేయాలి. అభిషేకాన్ని చేసేటప్పుడు ముందుగా నీటితో అభిషేకాన్ని చేయాలి. నీటితో అభిషేకం చేసిన తర్వాత పాలతో చేయాలి. పాలతో చేసిన తర్వాత పెరుగుతో చేయాలి. పాలతో చేస్తే సుఖ సమృద్ధులు జరుగుతాయి. తర్వాత పెరుగుతో చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. తర్వాత తేనెతో అభిషేకాన్ని చేయాలి. అభిషేకాన్ని చేస్తున్నప్పుడు మనసు పూర్తిగా మీరు ధ్యాసని శివునిపైనే లగ్నం చేస్తూ ఉండాలి. ఓం నమ శివాయ. శివునికి అభిషేకం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పంచామృతాలతోనే చేయాలి. పంచామృతాలలో ఏ ఒక్కటి లేకపోయినా అది అసంపూర్ణంగానే ఉంటుంది. అభిషేకం చేసేటప్పుడు చివరిగా నీటితో మాత్రం తప్పకుండా అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివుని అభిషేకాన్ని పూర్తి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అభిషేకాన్ని, ఆ నీరుని పారవేయకూడదు. మంచి పాత్రలో వాటిని పోసుకొని అతిథులందరికీ వాటిని మనము అందించాలి. వీటిలో మన నమశివాయ శంకరుని పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి కనుక వీటిని తప్పకుండా మనం అందరం శివుడికి అభిషేకం పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంకుమని ధరించకూడదు. శివుడు గరళాన్ని మింగినందువలన శివుడు వేడి కలుగుతుంది కనుక శివునికి భస్మాన్ని మాత్రమే ధరించాలి. మీలో ఎవరికైనా తెలిసి తెలియకుండా ఈ పొరపాటు మాత్రం చేయకండి. శివుడికి ఖచ్చితంగా భస్మాన్ని మాత్రమే ధరించాలి. అని చాలా మంది అనుకుంటారు. ఎందుకనంటే చల్లదనం కనుక శివుడికి భస్మాన్నే ధరించాలి. భస్మం అందుబాటులో లేని వాళ్ళు చందనాన్ని అయినా సరే తప్పకుండా శివునికి అర్చించాలి. కానీ కుంకుమని మాత్రము పెట్టకూడదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చందనాన్ని ధరించిన తర్వాత లేదా భస్మాన్ని ధరించిన తర్వాత పూలతో అలంకరించుకోవాలి మనము. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. ఓం నమ శివాయ. 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 మంగళం ఓంకార మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం. ఓం నమః శివాయ మంగళం. నా మంగళం నకార మంగళం. నా మంగళం నకార మంగళం. నాద భేద రహిత దేవ దేవ మంగళం. ఓం నమ శివాయ. నమ శివాయ మంగళం. ఓం నమ శివాయ. మకార ఓం నమ మంగళం. శివాయ. మహాదేవ దయా సింధు ఈశ మంగళం. పరమేశ మంగళం. శ్రీ మంగళం. శిఖార మంగళం. సిద్ధి బుద్ధి ఆత్మ మంగళం. ఓం నమ శివాయ. 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 యదా తత్వ పరిజ్ఞాన వేద మంగళం. ఓం మంగళం. ఓం నమ శివాయ. మంగళం. ఓం నమ ఓం శివాయ. మంగళం ఓంకార మంగళం. ఓం నమః శివాయ మంగళం. ఓం నమ శివాయ. 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 శివాయ. ఓం నమ 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 శివాయ. శివయ్య మీ దర్శనం ఎప్పుడు స్వామి? దర్శనం ఏంటి స్వామి? శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పొద్దున్న నుంచి అన్నమే తినలేవు, పూజనే చేస్తున్నావు. వచ్చి అన్నం తిందుగా. నేను శివుని దర్శనం చేసుకోవాలా? మీరు తినిపోర్రి. ఓం నమ శివాయ. 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 ఓం నమ. అరే చీకటి అయింది, లైట్ లేవు. అయిపో జల్దీ పో. అయ్యో నేను ఫోన్ చూస్తున్నా ఒక్కసారి అట్లా ఏంటి? సరే అయిపో. నమ శివాయ. ఓం 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 నమ శివాయ. చీకటి అవుతుంది. ఇలా జాగారము శివుని దర్శనం చేసుకోవాలని నేను. ఓం నమ శివాయ. 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 ఓం. మీ దర్శనం ఏంటి స్వామి? శంకర. స్వామి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు స్వామి? మీ దర్శనం ఇవ్వండి స్వామి. శంకర. ఓం నమ శివ. స్వామి మీ దర్శనం ఇచ్చేదాకా మీ ఇక్కడికి వెళ్ళేవా స్వామి? శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ బోలా శంకర శివ హర శంకర హర శివ శంకర. ఓం బోలా శంకర నీవుండేదే కైలాసగిరిలో భక్తులను బ్రోవగరావా. ఓం బోలా శంకర శివ హర శంకర హర శివ శంకర. ఓం బోలా శంకర. ఓం నమ
శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. భక్త భక్త వినోద లే. అమ్మా భక్త, శివయ్య నీ భక్తికి మెచ్చినాడు, అందుకనే నన్ను ఇక్కడికి రప్పించాడు. నీకే వరం కావాలో కోరుకో భక్త, అది తప్పకుండా శివయ్య తీరుస్తాడు. అమ్మా మా శివయ్య రాలేడమ్మా. భక్త, శివయ్య నీ భక్తికి మెచ్చినాడు గనుకనే నిన్ను ప్రత్యక్షం కావించడానికి నన్ను రప్పించాడు ఇక్కడికి. నీకే వరం కావాలో కోరుకో. అమ్మా నాకు ఒకటే కోరుకుందమ్మా, శివయ్యలో కలిసిపోవాలంతే. మిమ్మల్ని అదే కోరుకుంటున్నా మాత. భక్త, ఇప్పుడే శివునిలో కలిసిపోవడం ఎందుకు? నీకు ఇప్పుడే ఇంకా ఏ వయసు దాటిపోలేదు. నీకు పిల్లలు, భవబంధాలు, ధన సంపదలు, సిరి సంపదలు అన్నీ కూడా ఆ శివుడు నీకు ప్రసాదిస్తానన్నాడు. నాతో చెప్పాడు భక్త. ఇందులో ఏది కావాలో చెప్పు, శివయ్య నీకు ప్రసాదిస్తానన్నాడు. నా మాటగా చెప్పమన్నాడు. మా నాకేదదు తల్లి, ఓన్లీ శివ దర్శనం ఉంటాయి తల్లి. శివయ్య నీకు ఎన్నో ధన సంపదలను ఇస్తానన్నాడు. అవేమీ వద్దనుకుంటున్నావా భక్త? నువ్వు కోరుకో భక్త. నాకేదద్దు తల్లి, శివయ్య కలిసిపోతాయాలు. మిమ్మల్ని అదే కోరుకుంటున్నాను, శివయ్య కూడా అదే కోరుకుంటున్నాను తల్లి. శివయ్య నీ భక్తికి మెచ్చాడు భక్త. నీకు తప్పకుండా శివ సాయుధ్యం దొరుకుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ మానవ జన్మ ఉన్నంతకాలం నీవు శివయ్య సేవ చేసుకుంటూ తరించు. అలాగే తల్లి. నీలో నన్ను కలిపినందుకు ధన్యవాదాలు మాత.